రణరంగాన్ని తలపించిన ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించింది. విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేదే. మెలికలు తిరిగే బంతులతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలు చేసిన కుల్దీప్ యాదవ్ భారత స్పిన్ దళాన్ని ముందు నడిపిస్తే వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ పాక్ పతనంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే భారత చేతిలో 2 సార్లు చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఫైనల్ కు చేరి మరోసారి భారత్ కు ప్రత్యర్థిగా నిలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్ ను పాక్ ఓపెనర్స్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మంచి రన్ రేట్ మెయింటైన్ చేస్తూ కొనసాగిన పాక్ ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ల రాకతో ప్రకంపనం చెలరేగింది. 38 బంతుల్లో 57 పరుగులు చేసిన ఫర్హాన్ ను వరుణ్ చక్రవర్తి తన బుట్టలో వేసుకుని ఇన్నింగ్స్ 9వ ఓవర్లో 84 పరుగుల వద్ద భారత్ కు మొదటి వికెట్ అందించాడు. భారీ స్కోర్ చేసేలా కనిపించిన పాకిస్తాన్ కు ఇక్కడి నుంచే కష్టాలు మొదలయ్యాయి. 46 పరుగులు చేసిన ఫకాల్ జమాన్ తో పాటు మిగతా పాక్ బ్యాటర్లంతా సైకిల్ స్టాండ్ లో వరుసగా పెవలింగ్ కి క్యూ కట్టారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాకిస్తాన్ కు చెమటలు పట్టించాడు. అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తి అదే తరహాలో చెరో 2 వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ జట్టు 146 పరుగులకి ఆలౌట్ అయింది. పాకిస్తాన్ జట్టు చివరి 9 వికెట్లను కేవలం 33 పరుగుల తేడాతో కోల్పోవడం విశేషం. గత మ్యాచ్ లో భారత ప్రేక్షకులను వింత ప్రవర్తనతో రెచ్చగొట్టిన హరీష్ రాఫ్ ను క్లీన్ బౌల్ చేసిన బూమ్రా అదే తరహాలో రిప్లై ఇవ్వడం కొసమెరుపు. 147 పరుగుల లక్ష్యంతో బయలుదేరిన భారత్ కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 5 పరుగులకు వెనుదిరగడం, శుభ్మన్ గిల్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లు కోల్పోయిన భారత్ కొంతమేర తడబడిందని చెప్పాలి. కానీ ఈసారి నేనున్నానంటూ కనిపించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ భారత్ ను ముందు నడిపించాడు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ రెచ్చిపోయిన తిలక్ వర్మ చివర్లో కొట్టిన భారీ సిక్సర్ ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. 24 పరుగులు చేసిన సంజు శాంసన్ మరియు 33 పరుగులు చేసిన శివం దుబే తిలక్ వర్మకు చక్కటి సహకారాన్ని అందించారు. 53 బంతులు 3 4లు 4 సిక్సర్లతో అజేయంగా 69 పరుగులు చేసిన తిలక్ వర్మ పోరాటంతో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 19.4 ఓవర్లలో టార్గెట్ ని ఛేదించి సాధించిన విజయ గర్వంతో స్టేడియం హోరెత్తింది. పాక్ బౌలర్ ఫహీం 3 వికెట్లు తీసి రాణించాడు. మ్యాచ్ అనంతరం విజేతకు అందించే ట్రోఫీని పాకిస్తాన్ అధ్యక్షుడు చేతుల మీదుగా తీసుకోవాల్సిండగా అందుగాను భారత జట్టు ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించింది. తన బ్యాటింగ్ పవర్ తో భారత్ కు ట్రోఫీని అందించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా ఈ టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నారు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.